విశ్వాస జీవితం అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే, అది విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళటం కాదు, వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం నష్టపడతాం. మరి శ్యామ్ చెప్పినటువంటి అంశాలు అన్నిటి గురించి ప్రార్థన చేయాలి. అందరి గురించి మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అందరూ సహవాసానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. పరిశుద్ధ సహవాసానికి. దానికి తగినట్టుగానే నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని రాలేకపోతున్నాం అనుకుంటే ప్రయోజనం ఉండదు, కష్టం అవుతుంది. తర్వాత అందరి కుటుంబాలు రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను మరొక విషయం బోధిస్తాం అనుకుంటున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. డిస్పెన్సేషనలిజం అన్నమాట ఎంతమంది ఉన్నారు ఇది వరకు? డిస్పెన్సేషనలిజం ఎవరు వినలేదు అంటే మీరు ఆసక్తి చూపించడం లేదు. మరి నేను ఇదివరకు బోధించాను. ఈ ప్రత్యేక సమయాలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు అటువంటి విషయాలన్నీ మాట్లాడుకుంటాం. మీరు రావాలి. వచ్చినట్టయితే దైవగ్రంథంలోని చాలా ముఖ్యమైన విషయాలు, ప్రముఖమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి తెలుసుకోవటానికి వీలవుతుంది. ఈ డిస్పెన్సేషనలిజం అంటే ఏమిటి, మరి ఎందుకు, దాని ప్రాముఖ్యం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఆరంభించి చదువుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు రావదు. దేవుని చిత్తం అయితే మరి అది కొంచెం కొంచెం మీకు బోధించాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఒక బ్రాడర్ అవుట్లైన్ ఇస్తాను. డిస్పెన్సేషనలిజం అన్నటువంటి మాట అర్థం ఏమిటంటే, దేవుడు దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ, మరి దైవ గ్రంథంలోని చరిత్ర అంతా, చరిత్రను అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది, ఇక ముందు జరగవలసింది కూడా ఉంది దైవ గ్రంథంలో. దైవ గ్రంథం అంటే ఆదాము మొదటి వచనం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం కూడా, అంతవరకు కూడా జరగవలసినటువంటి కార్యక్రమాన్ని అంతటి కూడా దేవుడు విభజించాడు. వేరువేరు విధాలుగా విభజించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అది ఏమిటి ఏర్పాట్లు అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి కాలం. ఆ కాలంలో ప్రభువారు ఈ మనుషులతో వ్యవహరించేటటువంటి తీరు, దానికి మనుషులు, మన జనం అందరూ కూడా, ప్రపంచ జనాభా అందరూ కూడా ఆ ప్రభువు యొక్క వ్యవహార రీతికి తగిన రీతిగా ప్రతిస్పందించేటటువంటి విధానం ఇది ఈ డిస్పెన్సేషనలిజం అని అన్నారు. దీనిలో మొట్టమొదటిది ఏమిటంటే, మరి ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే అక్కడ అపవిత్రత అంటే ఏమిటో తెలియదు, పాపం అంటే ఏమిటో తెలియదు. మరి అంతా సమస్తం కూడా సంపూర్ణత ఉంది. లోపం అంటే ఏమిటో తెలియదు, కొరత అంటే ఏమిటో తెలియదు, సకల సమృద్ధి ఉంది. సమస్తం ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే ఆదాంతో, మరి వారిని ఆశీర్వదించాడు దేవుడు. అంటున్నాడు ఏ విధంగాను అంటే, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి. తర్వాత భూమి అంతటి మీద కూడా, సమస్తం మీద కూడా, సమస్తం మీకు అప్పగించబడింది, సమస్తం మీద కూడా ఏలుబడి చేయండి అని అన్నాడు. మరి అప్పుడేమో మరి ఆ విధంగా కొనసాగలేదు. ప్రభువారి సంకల్పం అది, ప్రభువారి ఏర్పాటు అది. ఏమిటి ఆ ఏర్పాటు అంటే, మనుషులు విస్తరించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమి నిండాలి. మరి వీరందరూ కూడా మరి దేవుని మహిమార్థం బ్రతకాలి, ఏర్పాటు చేయాలి అన్నాడు. ఏర్పాటు చేయటం అంటే మరి సమస్తం మీద ఏర్పాటు చేయాలి. దేవుడు పైనుంచి చూస్తే ఇక్కడేమో మరి అంతా కూడా సమాధానంతో, సంతృప్తితో, మరి సకల పరిపూర్ణతతో కళకళలాడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనుషుడు మనం చూస్తే, లోకం మనల్ని చూస్తే, మరి మనలోనేమో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు కనబడాలి. అది దేవుని యొక్క సంకల్పం. మరి ఇది దేవుడు ఆదాముతో ఒకచోటే కాదు, దైవగ్రంథం అంతట్లోనూ కూడా, కాలం అంతట్లోనూ కూడా, ప్రతి చోట కూడా దేవుడు ఇదే కోరుకుంటున్నాడు మనుషుల నుంచి. ఏమిటి కోరుకుంటున్నాడు? దేవుడు మహిమపరచబడాలి. మరి మనుషుల్లోనేమో దేవుని యొక్క స్వభావ స్వరూపాలు కనబడాలి ఇతరులకి. ఆ విధంగా ఉండాలి. దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు.
మరి అక్కడ మొట్టమొదటిదేమో ఆదాము హవ్వ వారేమో పాపం చేశారు, నిర్లక్ష్యం చేశారు. పాపం అంటే ఆధ్యాత్మిక్రమమే పాపం అన్నాడు. దేవుడు వద్దన్నదాన్ని చేశాడు. వద్దని స్పష్టంగా చెప్పినప్పుడు తెలియకపోతే అది వేరు. స్పష్టంగా చెప్పినప్పుడు చేయటం లేదు. ఇప్పుడు సేవకులు కూడా అంతే. దైవ గ్రంథంలో చెప్పబడింది విడిచిపెట్టేస్తున్నారు. దైవ గ్రంథంలో లేనిది చెప్తున్నారు, అవసరం లేనిది చెప్తున్నారు, అనవసరపు కబుర్లు చెప్తున్నారు, ఏవో కట్టుకథలు చెప్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. అది కాదు. దైవ గ్రంథంలో ఏముంది, దేవుని యొక్క ఏర్పాట్లు ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దైవ గ్రంథంలో ఏ ఏ సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం సంపూర్ణంగా అనుసరించాలి. ఆ సిద్ధాంతాలను ఎక్కడ వ్యతిరేకించినా మనం పాపం చేస్తున్నట్టే. ప్రభువారు చెప్పారు, ఆజ్ఞలు అన్నీ అనుసరించి ఒక్కచోట లోపం ఉన్నా సరే, ఒక్కచోట తప్పిపోయినా సరే అది పాపమే, తప్పిపోవటమే, దేవుని ఏర్పాటును అతిక్రమించడమే. అందుచేత మరి దేవుని సంకల్పానికి దేవుని ఏర్పాటు ఏమిటి ఇక్కడ అంటే, ఒక ఏర్పాటు చేశాడు, ఒక క్రమం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో మనుషుడు తప్పిపోయినట్టయితే ఇంకో విధానం చూద్దాం, ఇంకో ఏర్పాటు చేద్దాం. మనుషుడు ఏ ఒక్కడు కూడా తప్పిపోవటం దేవునికి ఇష్టంగా లేదు. దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటున్నాడు. మరి ఆయన అనుగ్రహించాడు దేవుడు, కానీ ఎవరు అర్థం చేసుకుంటున్నారు, ఎవరు వింటున్నారు? వినటం లేదు. క్రైస్తవులు అన్నవాళ్ళే మరి దేవుని సంకల్పానికి లోబట్టడం లేదు. అన్యజనుల విషయం వదిలేయండి. క్రైస్తవులు అన్నవారు, క్రైస్తవులు అనిపించుకునేటటువంటి వారు యథార్థతో బ్రతకాలి, పరిశుద్ధతో బ్రతకాలి. దేవుని సంకల్పాలు ఏమిటి అని క్షణం దినదినం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం కూడా ఇతరుల మేలు కోరుకుంటూ ఉండాలి. అందరూ రక్షణ పొందాలని కోరుకుంటూ ఉండాలి. ఏమాత్రం అవకాశం వచ్చినా తాము ప్రేమించినటువంటి వారికి, ఇరుగు పొరుగుల వారికి అందరికీ కూడా సాక్ష్యం ఇవ్వాలి. దేవుని ఏర్పాట్లు ఇవి అని చెప్తూ ఉండాలి. అందరూ రక్షణ పొందాలని కోరుకుంటూ ఉండాలి. మరి ఆ విషయంలో ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి మనం ఆ విధంగా చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. ఈ నడవడి అంతట్లోనూ కూడా ప్రభువు స్వరూపంలో, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనుషుడిని చేశాడు. అందుచేత మరి నా నడవడి అంతట్లోనూ కూడా ప్రభువు కనబడాలి. మరి ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా నేను లేకపోయినట్టయితే నేను పాపం చేస్తున్నాను, నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, నేను దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకున్నాను, తప్పిపోయాను. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడం దేవుని చిత్తం కాదు, దేవుని సంకల్పం కాదు. అందరూ వినాలి. అమ్మాయి సౌజన్య, అందరూ వినాలి. మీలో మీరు మాట్లాడుకోకండి. ఏదైనా సంశయం ఉంటే మీరు ఆఖరిని అడగండి, నేను మీకు చెప్తాను, వివరిస్తాను. మీలో మీరు మాట్లాడుకున్నట్టయితే అర్థం చేసుకోలేరు. మీలో మీరు మాట్లాడుకోకూడదు. మీలో మీరు మాట్లాడుకుంటే పక్కవాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుద్ది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మరి దేవుని ఏర్పాటు కాదు ఒక్కరు కూడా నశించిపోవటం. దైవ గ్రంథం చెప్తుంది. మరి మీరు అనుకుంటారు, ఏమిటి అనుకుంటారు? మరి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చుతున్నది అంటారు. ఇది ఎందుకు ఆ విధంగా? అది నిజమే, నిజమే అంటున్నాడు. అలసట పొందిన వాడికి విశ్రాంతి ఇవ్వాలి ప్రభు. నిజంగానే ఆ విధంగానే వస్తుంది అంటున్నాడు. అవును, ఆ విధంగానే వస్తుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుంది. ఎందుకు చేత అలాగ వస్తుంది అంటే, మీరు ఏ విధంగా అయినా సరే మరి వినాలి, వాక్యం వినాలి. ప్రజలు అంటే మీరంటే మనం కాదు, అవిశ్వాసులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా, లోకం అంతా కూడా వాక్యం వినాలి, దేవుని యొక్క సంకల్పాలు వినాలి, తెలుసుకోవాలి. అందుకని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ దేవుడు పంపుతున్నాడు, సూత్రం వెంబడి సూత్రం దేవుడు పంపుతున్నాడు. ఏమిటి దానిలో దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఏ విధంగా అయినా సరే మనుషులు వినాలి, ఏ విధంగా అయినా సరే ఈ మనుషుడు వెనుకకు మొగ్గాలి, విరుగుబడాలి, చిక్కుపడాలి, పట్టబడాలి. దేవుని సంకల్పానికి పట్టబడాలి మనుషుడు, ప్రతి ఒక్క మనుషుడు కూడా. అది దేవుని ఏర్పాటు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మరి అర్థం చేసుకుంటున్నారు, లేని వాళ్ళు లేదు. మరి ఈ విధంగా దేవుని సంకల్పం ఒక డిస్పెన్సేషన్లో, అంటే ఒక క్రమంలో, ఒక కాల క్రమంలో, ఒక
మరి విభజించబడినటువంటి సమయంలో తప్పిపోయినట్టయితే ఇంకో క్రమం దేవుడు మరలా ఏర్పాటు చేశాడు. అందుకోసమే మరలా ఇంకోటి ఏర్పాటు చేశాడు. అవి ఏమిటో ఒక్కొక్కటి చూసుకుందాం. మొట్టమొదట చెప్పాను నేను, మరి ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని చెప్పాను. ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, మరి నిర్దోషత్వం. పాపం అంటే ఏమిటో తెలియకపోవటం, అపవిత్రత అంటే ఏమిటో తెలియకపోవటం, ఎటువంటి కొరత తెలియకపోవటం, ఎటువంటి లోపం లేకపోవటం. మరి ఆ విధమైనటువంటి కాలంలో మరి చేయలేకపోయారు. ముందు చెప్పాను నేను ఏమిటి, దేవుని ఏర్పాటు ఇది అని తెలుసుకోవాలి, దేవుని వ్యవహార శైలి ఇక్కడ ఇది అని తెలుసుకోవాలి. దానికి మనుషుడి యొక్క ప్రతిస్పందన మరి దానికి తగినట్టుగా ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఏర్పాటు ఏమిటో ముందే చెప్పేశాడు. మనుషులు దేవుని సంకల్పానికి లోబడి ఉండాలి, దేవుని మహిమార్థం బ్రతకాలి, మరి భూమి మీద ఫలించాలి, భూమి మీద ఏర్పాటు చేయాలి. దేవుని పోలికగానే, దేవుని పోలికగా సృష్టించాడు, ఆ పోలికలోనే మనం కొనసాగాలి. అది దేవుని ఏర్పాటు. మరి ఈ ఏర్పాటు ముందుగానే విడిచిపెట్టేశాడు. ఆదాముతో పాటు అందరూ కూడా విడిచిపెట్టేశాం. అందుచేత మరి ఆ పద్ధతి కుదరలేదు. అక్కడేమో సమస్తం ఇచ్చాడు దేవుడు, కానీ ఒకటే తినొద్దన్నాడు. ఆ ఒకటే మనుషులు తిన్నాడు. ఇది మనుషుల యొక్క లక్షణం. వద్దన్నది చేయటమే మనుషుల యొక్క స్వభావం. మనుషుల్లో ఇది మరి ఆదిమ పాపం, ఆరంభం ఆది పాపం అదే, మరి మొట్టమొదటి పాపం అదే. ఆ పాప స్వభావం మనుషులు అందరిలోనూ కూడా ఉండిపోయింది. కాదు అన్నదే చేస్తాడు. చిన్నపిల్లడికి చెప్పండి, ఇది ఒకటే ముట్టుకోకండి, అది 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 ఒక్కటే ముట్టుకుంటాడు వాడు, ఇంకేమీ ముట్టుకోడు. అది స్వభావం, ప్రాచీన స్వభావం. మనం రక్షణ పొందినా సరే ఆ స్వభావం, ఆ ప్రాచీన స్వభావం మరి ఈ శరీరాలు ఉన్నంతకాలం ఉండిపోతాయి. శరీరంలో ఉన్నంతకాలం కూడా పాపం చేసేటటువంటి స్వభావం ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకులైనా సరే, మరి కాని వాళ్ళైనా సరే, విశ్వాసులు అందరూ కూడా ఈ రక్త మాంసాల్లో ఉన్నంతకాలం కూడా మరి పరిశుద్ధతలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే దావీదు మహారాజ్ చెప్తున్నాడు, నేను నీ ఆజ్ఞానం నా హృదయంలో ఉంచుకున్నాను, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, ఎందుకంటే నేను పాపం చేయకుండా ఉండటం కోసం అన్నాడు. మరి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరి ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలి. శ్రమ ఉండుట మేలాయను అన్నాడు, ఎందుకంటే నేను నీ కట్టడలను అనుసరించడం కోసం. అందుచేత మరి శోధన బాధలు ఏమున్నప్పటికీ కూడా దేవుని సంకల్పానికి లోబట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్నది ఈ మొట్టమొదటి కాలక్రమం దేవుడు విభజించినటువంటి ఆ కాలం. అదేమో ఆదికాండం మొదటి నుంచి మొదటి వచనం దగ్గర నుంచి 3వ అధ్యాయం 7వ వచనం వరకు ఆ భాగాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అక్కడ మనుషుడు తప్పిపోయాడు. అందుచేత దేవుడు తర్వాత కార్యక్రమం ఏమిటంటే, మరి మనస్సాక్షికి లోబడి బ్రతకండి మీరు అన్నాడు. మనస్సాక్షికి లోబడి బ్రతకాలి. మరి ఆ ప్రకారంగా ఆ క్రమంలో ఏమన్నా దేవుని సంకల్పానికి దగ్గరకు వస్తారా అని దేవుడు ఆ విధంగా విభజన చేశాడు. ఆ క్రమం అది ఎప్పుడంటే, మరి మానవుడు పతనం దగ్గర నుంచి, అంటే ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి మరలా మరి నోవా వరకు కూడా అది ఆ భాగం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి ఆదికాండం 11వ అధ్యాయం 8వ అధ్యాయం 22 వరకు కూడా అక్కడి వరకు ఉంది. మరి అక్కడ కూడా మరి దేవుని సంకల్పానికి లోపడలేదు, మనస్సాక్షికి అందరూ లోపడలేదు. మనస్సాక్షి చెప్తానే ఉంది, మొదటి నుంచి కూడా మనస్సాక్షి చెప్తానే ఉంది. హృదయంలో దేవుని యొక్క ప్రతినిధి మనస్సాక్షి అని అంటే, మనస్సాక్షి మన హృదయాల్లో, మనుషుల హృదయాల్లో దేవుని ప్రతినిధిగా ఉంటాడు. ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు చెప్తానే ఉంటాడు. అయితే మనుషులు వినకపోతే పాపం చేస్తాం. మరి అక్కడ నోవా సమయంలో మరి ఆయన చెప్తానే ఉన్నాడు,
జలప్రళయం వస్తుంది అని చెప్తానే ఉన్నాడు, వినటం లేదు. మరి దేవుడు చెప్పాడు, వాడు వినరు. నువ్వేమో ఓడ సిద్ధం చేయాలి. ఓడ సిద్ధం చేస్తుంటే అపహాస్యం చేశారు తప్ప దేవుని ఏర్పాట్లో ఈ నోవా ఉన్నాడు అని ఎవరు గుర్తించలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. అపహాస్యం చేశారు ఆయన్ని. మరి ఆ 8 మందే తప్పించుకోగలిగారు. మనం కూడా ఆ విధంగా భవిష్యత్తులో మరి భూమి మీదకి ప్రళయం రాబోయే సమయానికి అక్కడ జల ప్రళయం నుంచి దేవుడు కాపాడాడు, ఇక్కడేమో సాధారణ నుంచి కాపాడతాడు. మరి ఆ మహాశ్రమకాలం నుంచి మనల్ని దేవుడు కాపాడతాడు. మనమేమో పైకి ఎత్తపడతాం ఆ సమయంలో. ఇది రెండోది. ఈ క్రమంలో కూడా అందరూ తప్పిపోయారు కనుక ఈ అపవిత్రత మరి ఆకాశాన్ని అంటింది ఆ కాలంలో. ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు మరి అపవిత్రత ఎక్కడికక్కడ, ఎక్కడికక్కడ పాపం విస్తరించింది, అపవిత్రత విస్తరించింది. దేవుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ నోవా కుటుంబం ఉన్నారు. అందుకని ఆ 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించగలిగారు. ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా? అక్కడ ఆ అపవిత్రత పెరిగిపోయింది కనుక మరి ఆ సమయాన్ని విడిచిపెట్టేశాడు దేవుడు. మరి ఇంకో వ్యవహార రీతి మరలా పెట్టాడు. ఏమిటంటే మనుషులకే స్వేచ్ఛ ఇచ్చేసాడు. దీన్ని హ్యూమన్ గవర్నమెంట్ అన్నారు. మనుషులకు స్వేచ్ఛ ఇచ్చాడు, మీ పరిపాలన మీరు చేసుకోండి, కానీ నా సంకల్పం అదే. ఏమిటి? మీరేమో పరిశుద్ధతలో ఉండాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరేమో పాపం చేయకుండా ఉండాలి, దేవుని మహిమార్థం బ్రతకాలి, నేను చూసినప్పుడు భూమి మీద సమాధానం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. మరి మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు, లోకం మిమ్మల్ని చూసినప్పుడు నా స్వరూపం కనపడాలి, నా స్వభావం కనపడాలి. మరి ఆ విధంగా అది దేవుని యొక్క ఏర్పాటు. ఆరంభం నుంచి కూడా మన స్థితి ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. మరి అప్పుడు కూడా ఇదేమో ఈ కాలం ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 11వ అధ్యాయం 32వ వచనం వరకు, అక్కడి వరకు ఉంది. మరి ఈ కాలంలో కూడా మనుషుడు మరి ఏమి చేయలేదు. ఇక్కడ మనుషుడే అదే అజమాయిషికి మనుషుడికే, ఆధిపత్యం మనుషుడికే, మరి ప్రభుత్వం అంతా మనుషుడిదే. మరి అయినప్పటికీ కూడా అక్కడ చేయలేదు. అక్కడ ఇంకా పాపం స్వేచ్ఛ పూర్ణంగా ఇచ్చేసరికి ఇంకా పాపం పెరిగిపోయింది, ఇంకా అపవిత్రత పెరిగిపోయింది. పాపం అంటే ఏమిటి? తను హెచ్చించుకునే ప్రయత్నం చేయటం. అది చెప్తున్నాను నేను సేవకులకి అందరికీ కూడా. అది ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను, కలుసుకున్నప్పుడల్లా కూడా చెప్తున్నాను. నేను హెచ్చించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తానో అప్పుడే నా పతనం ఆరంభం అవుతుంది. నేను దేవుని హెచ్చించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తానో అప్పుడు నా ఆశీర్వాదం ఆరంభం అవుతుంది, నాకు అభివృద్ధి కలుగుతుంది. లేనప్పుడు లేదు. అందుచేత సేవకులందరూ కూడా తగ్గించుకుని ఉండాలి, విశ్వాసులందరూ కూడా తగ్గించుకుని ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నా తగ్గించుకునే ఉండాలి, ఏ స్థితిలో ఉన్నా తగ్గించుకునే ఉండాలి, ఎంతటి గొప్ప హోదాలో ఉన్నా కూడా తగ్గించుకునే ఉండాలి. ఇతడు క్రైస్తవుడు అని ఇతరులకు తెలియాలి, ఇతడు క్రీస్తు విశ్వాసి అని ఇతరులకు తెలియాలి. మన పనిలో, మనం లోక సంబంధమైనటువంటి పనుల్లో ఉన్నా సరే, గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే, ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఇతడు అందరి వ్యాపారంలో కాదు, ఇతడు దేవుని సేవకుడు. ఇతడు అందరి వ్యాపారంలో కాదు, ఇతడేమో క్రైస్తవుడు, క్రీస్తు విశ్వాసి అని అందరికీ తెలియాలి. ఆ విధంగా ఉండాలి. మరి ఆ విధంగా లేరు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ దేవుని గొప్ప ఏముంది, మనము దేవుడమే, దేవుడితో మనము సమానమే, ఆ ప్రభువు దగ్గరికి మనము వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. వారందరూ కూడా మరి మనం ఏమాత్రం కూడా తక్కువ కాదు, దేవునితో మనం కూడా సమానమే, అక్కడికి వెళ్ళిపోదాం మనం అని అనుకున్నారు. దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. గోపురం కట్టతున్నారు, కట్టారు. దేవుడు చూశాడు, దేవుడు ఆగ్రహించాడు. ఇంక గోపురం లేదు, ఏమి లేదు, అందరూ తల పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే దేవుడు అనుకున్నాడు, వీళ్ళని విడిచిపెట్టేస్తే ఈ క్రమం కుదరలేదు, వీళ్ళని విడిచిపెట్టేస్తే వీళ్ళేమో మరి ఇంకా అల్లరి పాలైపోతారు, ఇంకా మరి గర్విష్ఠులు అయిపోతారు, ఇంకా నాశనాన్ని కోరుకుంటారు. అందుచేత వీళ్ళని ఇక్కడి నుంచి ఎడగొడదాం అనుకున్నాం. మనం చదువుకున్నాం ఈ విషయం. జనం అంతా ఒకటే, వారందరూ ఒకటే, వారి భాష అంతా ఒకటే, వారి ఆలోచన అంతా ఒకటే. అందుచేతనేమో వాళ్ళు
మరి ఇంకా పాపంలోకి విస్తరించిపోతారు. అందుచేత వాళ్ళని కాపాడాలి దేవుడు అనుకున్నాడు. అనుకుని అక్కడ వాడు భాషలను తారుమారు చేశాడు. భాషలలో విభజన వచ్చింది. అప్పటి వరకు ఒకటే భాష. వాళ్ళేమో కట్టాలనుకున్నది కట్టలేకపోయారు. మరి అప్పుడు ఇటుకలు చేయటం మొదలుపెట్టారు. ఈ నకిలీ పనులన్నీ అప్పుడు ఆరంభమైనవి. అంతకుముందు రాళ్లే తప్ప ఇటుకలు లేవు కట్టడాలకి. వాళ్ళేమో మరి ఇటుకలు తయారు చేసేద్దాం అని అనుకున్నారు. గబగబా కట్టడాలు కట్టేద్దాం రాత్రికి రాత్రి అని అనుకున్నారు. ఆలోచించారు, ప్రారంభం చేశారు. ప్రారంభించిన తర్వాత దేవుడు చూశాడు, ఈ క్రమం మంచిది కాదు, ఈ ఏర్పాటు మంచిది కాదు, ఈ స్వేచ్ఛ మనుషులకు ఇవ్వటానికి వీల్లేదు. ఇంత స్వేచ్ఛ ఇచ్చినట్టయితే వాళ్ళేమో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. దేవుని నాకు అవమానం, లోకానికి నష్టం, మిగతా ప్రజలకి మరి నష్టం. వాళ్ళేమో అర్థం చేసుకోలేరు. దేవుని సంకల్పాన్ని వాడు చూడలేరు, మిగతా లోకం చూడలేదు. అందుచేతనేమో ఇది వద్దు అని అనుకున్నాడు. వాళ్ళని చెదరగొట్టాడు. అక్కడి నుంచి తలో ప్రక్కకి పోయారు. అది అయిపోయింది. అది కుదరలేదు. తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రాహాము దగ్గర నుంచి మోషే వరకు కూడా వాగ్దానాలు దేవుడు చేశాడు. మరి ఈ ఈ వాగ్దానాల ఫలితంగా వీళ్ళు మారతారేమో అని అనుకున్నాడు. వీళ్ళు నడిపించుకుంటారు. అబ్రహాము గొప్ప జనం అవుతారు అని దేవునికి తెలుసును. అబ్రహాము గొప్ప జనం అయ్యాడు. అబ్రహాము తనకు అప్పగించిన దాన్ని మరి భక్తి విశ్వాసాల్లో నడిపించుకున్నాడు. అబ్రహాం పిల్లల్ని, అబ్రహాం భార్య బిడ్డల్ని, సేవకుల్ని అందరినీ కూడా, పనివారిని అందరినీ కూడా దేవుని కృపలో దేవుని సంకల్పం ప్రకారంగా నడిపించాడు. మరి అబ్రహాము లోపం ఏమీ లేదు, కానీ అబ్రహాం ఎలకాలం ఉన్నాడు కదా. అందుకనే దేవుని యొక్క ఏర్పాట్లు దేవునికి తెలుసును. జరగబోయేదంతా కూడా దేవుడు, ఆయన సర్వజ్ఞుడు కనుక ఆయనకు తెలుసును. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అన్నీ ఎరుగును. ఆయన చెప్పాడు, నీ 4వ తరం వారు దాస్యంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా మరి నీ 4వ తరం వారు మాత్రం మరలా ఈ వాగ్దత్త దేశంలో ప్రవేశించగలుగుతారు అని చెప్తాడు. మరి ఆ ప్రకారంగానే జరిగింది. ఇది మరి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఈ కాలం ఉంది. వాగ్దత్త కాలం ఉంది, ఈ వాగ్దానాల కాలం ఉంది. ఈ వాగ్దానాల ద్వారాగా కూడా మరి దేవుని సంకల్పం నెరవేరలేదు. పెద్దలందరూ కూడా, అప్పుడు ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళకేమో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా చేస్తానన్నాడు, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇస్తానన్నాడు, మీరు లోకానికి వెలుగుగా ఉంటారన్నాడు. మరి దేవుడు చెప్పాడు, ఆ ప్రకారంగా అందరూ ఉండలేదు. ఆ క్రమం కూడా నెరవేరలేదు. అందుచేతనేమో దేవుడు అది మార్చేశాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాలం, ధర్మశాస్త్రమైనటువంటి సంబంధమైనటువంటి కాలంలో ప్రతి ఆజ్ఞని అందరూ అనుసరించాలి. అనుసరించకపోతే ఎక్కడ తప్పిపోతే అక్కడ శిక్షలు ఉన్నాయి. ప్రతిదానికి కూడా శిక్ష ఉంది. ధర్మం ఇది, ఫలితం ఇది, నష్టం ఇది. ఎక్కడ తప్పిపోతారో అక్కడేమో ఈ శిక్ష అనుభవించాలి. మరి ఆ ఆజ్ఞలు అన్నీ కూడా ఉన్నాయి. మరి ద్వితీయోపదేశ కాండం వరకు ముందు చెప్పిన లేవి కాండంలోను, మరి నిర్గమ కాండంలోను, లేవి కాండంలోను, అక్కడ సంఖ్యాకాండంలో కొద్దిగా ఉన్నాయి. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మరి అన్నీ చెప్పారు. దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి. ఈ ఆజ్ఞల ప్రకారం కూడా వాళ్ళు భయపడలేదు. పాపాలు చేస్తానే ఉన్నారు, శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు, నశించిపోతానే ఉన్నారు. కానీ పాపంలో కొనసాగుతూనే ఉన్నారు, అపవిత్రతలో కొనసాగుతూనే ఉన్నారు. ఏది కూడా విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడలేదు. దేవుని తిరస్కరిస్తూనే ఉన్నారు, దేవుని కృపను పొందుతూనే ఉన్నారు, దేవుని మరి ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నారు. ఏది కావాలంటే అది దేవుని దగ్గర నుంచి పొందుతున్నారు, దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇంకా దేవుని సంశయిస్తూనే ఉన్నారు, దేవుని మహత్కార్యాలను చూస్తూనే ఉన్నారు, అద్భుతాలను చూస్తూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క సంకల్పానికి పూర్ణంగా లోపడటం లేదు. మరి అందుచేతనేమో ఆ కారణంగానే క్రీస్తు ప్రభు శిలువ మరణం పొందవలసి వచ్చింది. ప్రభు దైవగ్రంథం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది చేయటం కోసమే క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల అవ్వలేదు. మరి అందుచేత ఈ క్రమాలన్నీ కూడా, ఈ ఏర్పాట్లు, ప్రభువారి ఏర్పాట్లు అన్నీ కూడా ఒకటి ఫలించలేదు. అందుచేతను మరలా ఇంకొక
కార్యక్రమం ఎప్పటికప్పుడు మరో కార్యక్రమానికి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత దేవుడు అనుకున్నాడు, ప్రభువారు శిలువ మరణం పొందారు, మరి వీడు మాత్రం వీళ్ళలో మార్పు లేదు. ఆ కారణం చేతనేమో ఆజ్ఞను అనుసరించలేకపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు. అందుచేతన ప్రభువారు తలపెట్టింది ఏమిటంటే ఒకటే మార్గం. ఏమిటి? అందరి కోసం, పాపులు అందరి కోసం. మరి దేవుడే పరమ పవిత్రుడైనటువంటి ఆ ప్రభువే, ఎటువంటి నిష్కలంకం లేనటువంటి ఆ ప్రభువే, నిష్కలంకం లేనటువంటి మానవుడు త్యాగం చేయాలి. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అంది దైవ గ్రంథం స్పష్టం చేస్తుంది. కానీ మరి రక్తం చిందించబడాలి అంటే అందరూ అపవిత్రులే, అందరూ పాపులే, ఏ నిర్దోషి లేడు భూమి మీద. అందుచేత దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆ ప్రభువే ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. ఆ ప్రభువు రక్తం చిందించాడు. అందుచేతను దేవుడు కృపాకాలాన్ని పెట్టాడు. కృపాకాలంలో ఏమిటంటే దేవుని కృపను ఎవరైతే ఆశ్రయించుకుంటారో ఆ ప్రభు, నా ప్రభువే నాకు రక్షకుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువే నా కోసం త్యాగం చేశాడు, ఆ శిలువ మరణం పొందినటువంటి ఆ ప్రభువే నాకు రక్షకుడు, ఆయన్నే నేను ఆశ్రయించుకుంటాను. ఆయన చిందించినటువంటి రక్తం నా కోసమే, నా పాపాల కోసమే. నేను నా పాపాలకి మరి ఆ రక్తాన్ని అన్వయించుకుంటున్నాను. నేను విడుదల పొందుతాను. ఆ ప్రభు కృపను బట్టి ఆయన చేసినటువంటి త్యాగసహితమైనటువంటి కార్యాన్ని బట్టి నేను విడుదల పొందుతాను అని వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అన్నది ఈ కాలంలో దేవుని యొక్క ఏర్పాటు. కృపాకాలంలో, ఈ కృపాకాలంలో కూడా మరి నిర్లక్ష్యం చేసుకుంటారని తెలుస్తుంది. ఇది ఈ కాలం ప్రభువారి శిలువ మరణం దగ్గర నుంచి, ప్రభువారి శిలువ మరణం పొందిన దగ్గర నుంచి మరి సంఘం, విశ్వాసులు, సంఘం అంటే సంఘం అందరూ ఉండరు, విశ్వాసులు అందరూ కూడా, విశ్వాసులనే పరిశుద్ధులనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సహవాసానికి వచ్చి వెళ్ళిపోతూ ఉండి కూడా ఉంటారు, క్రీస్తు ప్రభువుని అంగీకరించరు. మరికొన్ని సంఘాలు ఉన్నాయి, మరి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగానే బోధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది విశ్వాసులు ఉండొచ్చు, రక్షణ పొందిన వాళ్ళు. అంటే సంఘం ఎత్తబడే సంఘంలో ఉంచండి అని ప్రార్థన చేస్తాం. ఎత్తబడే సంఘం అంటూ ఉండదు. మరి రక్షణ పొందిన వాళ్ళు అందరూ రక్షణ పొందలేదు అనేటటువంటి సంఘం కూడా ఉండదు. ప్రభువుని కృపను యథార్థతో హృదయపూర్వకంగా స్వీకరించిన వాళ్ళు అందరూ కూడా, విశ్వాసంతో ఆయన వేడుకున్న వాళ్ళు అందరూ కూడా మరి ఆ ఎత్తబడేటటువంటి సమూహంలో ఉంటారు. ఈ ర్యాప్చర్ జరిగేంత వరకు దీన్ని ర్యాప్చర్ అని అన్నారు. ర్యాప్చర్ అంటే మరి ర్యాప్ సింగింగ్ అని పెట్టారు ఆ మధ్యన కొంతకాలం, ర్యాప్ సింగింగ్. ఆ ర్యాప్ సింగింగ్ అతన్ని, ఏమిటయ్యా ర్యాప్ అంటే ఏమిటి అని అడిగితే రన్నింగ్ ఆఫ్టర్ పరేషాన్ అన్నాడు. రన్నింగ్ ఆఫ్టర్ పరేషాన్ అంటే దుర్ది మాట. పరేషాన్ అంటే కంగారు, స్పీడు, తొందర, అనుకోకుండా. మరి ఇక్కడ ఈ ర్యాప్చర్ అన్నది కూడా ఆ విధంగానే. ప్రభువారు రహస్యంగా వస్తారు. ఈ ప్రభువారు రెండవ రకాల్లో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగంలో ప్రభువారు రహస్యంగా వస్తారు. అందుకనే ప్రభువారు చెప్తున్నారు, మరి ఆ సమయం ఎప్పుడో ఎవరికి తెలియదు. ఆ కాలాలు, సమయాలు తండ్రి అధీనంలోనే ఉన్నాయి. మరి ఆ ప్రభువు వచ్చినప్పుడు, మరి ఆ రహస్యంగా ఆ రాకడ జరిగినప్పుడు ప్రతివారు కూడా సిద్ధపడి ఉండాలి. మరి ప్రతివారు సిద్ధపడి ఉండాలి. తిరుగులు విసురుతూ ఉంటారు. ఒకడు వెళ్ళిపోతారు, ఒకడు మిగిలిపోతారు. మంచం మీద ఇరువురు ఉంటారు, ఒకడు వెళ్ళిపోతారు, ఒకడు ఉంటారు. అందుచేత మరి దానికి సిద్ధపడి ఉండండి మీరు అని చెప్తున్నాడు. మనం సిద్ధపడి ఉండాలి. అదంతా కూడా మరలా నేను తర్వాత కాలంలో చెప్తాను ఆ విషయాలు. మీరందరూ కూడా వినదాని గురించి అవగాహన చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిపోయి భోజనాలకు వెళ్ళిపోవటం కాదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు చెప్పబడింది ఏమిటి, చెప్పబడింది ఆ ప్రకారంగా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. మీకు ఈ రెఫరెన్స్లు అవి కావాలంటే నేను తర్వాత నేను చేసేస్తాను. కంప్యూటర్ పనిచేయటం లేదు, చేద్దాం అనుకున్నాను చార్టు, చేయటం కుదరలేదు. తర్వాత మీకు కావాలంటే ఇస్తాను. ఎవరైనా ఆసక్తి చూపిస్తే నేర్చుకుంటాం, తెలుసుకుంటాం అంటే ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు రావటం లేదు వరుసగా.
అందుచేత నేనేమో ఈ పని తగ్గించాను. ఇది ఈ ఈ ప్రభువారి రాకడ, ప్రభువారి శిలువ మరణం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇది ఈ ఈ కృపాకాలం ఉంది. మరి కృప ఆరంభం అవుతుంది. అదేమో ఎత్తబట్టడంతో, విశ్వాసాలు ఎత్తబట్టడంతో దాని అవసరం ఉండదు. ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చినట్టుగా ఉంది. మరి అక్కడి నుంచి ఆరంభం చేసుకుని ఈ కృప అప్పటి నుంచి బాగా విస్తరించింది, దేవుని కృప. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా ఉంది. 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాలలోనేమో అక్కడ అందరూ కూడుకుని ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చినట్టుగా ఉంది. అందరూ కూడా భాషలు మాట్లాడినట్టుగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆఖరి ఎప్పటి వరకు అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసాను. అటు వెంబట వాడు కొంచెం కాలం విడిచిపెట్టవలను. అప్పటి వరకు ఆ 1000 సంవత్సరాల పాలన వరకు కూడా ఈ క్రమం ఉంటుంది. అంటే సంఘం పైకి ఎత్తబడుద్ది, శ్రమకాలం ఆరంభం అవుద్ది. శ్రమకాలం అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఈ శ్రమకాలం అయిపోయిన తర్వాత దీనిలో 2 భాగాలు ఉన్నాయి. మరలా మొదటి భాగం ఏమో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మోడీ గారి ప్రభుత్వంలాగా అలా కంట్రోల్ ఒకటి పెరుగుతూ ఉంటాయి. మరి స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది ప్రజలకి. పనుల భారం ఒకటి పెరుగుతూ ఉంటాయి. భారం పెరిగిపోతూ ఉంటుంది. స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది, భారం పెరిగిపోతూ ఉంటుంది ప్రజల మీద. మరి ఆ విధంగా అప్పుడు కూడా మొదటి కాలంలోనే మొదటి అర్ధ భాగంలోనూ 3.5 సంవత్సరాల్లోనూ ఆ శ్రమకాలంలో ఎక్కువ భారం కనిపించదు. అమ్మో బాగానే చేస్తున్నాడు కదా పరిపాలన అనుకుంటారు. వీడు అంత్యక్రీస్తు వచ్చి అప్పుడు ఈ సాతానుడు మరి చక్కటి వేషంతో, చక్కటి భాషతో, మృదువుగా, మరి మర్యాదగా అందరితోనూ ఏకీభవిస్తాడు. నేనే సమర్థుని, పరిపాలన నేను చేయగలను, నేను చేస్తాను, మీకు అందరికీ మేలు జరుగుద్ది అని చెప్తాడు. ఇజ్రాయేల్తో సహా, రష్యాతో సహా అన్ని దేశాలతోనూ ఒడంబడిక చేసుకుంటాడు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడేమో విజృంభిస్తాడు. అందుకనే మొదటి కాలం ఏమో ఒక భాగం, రెండవ భాగం ఏమో బహుశ్రమలు, చాలా కఠినమైనటువంటి శ్రమలు ఉంటాయి. అందుచేతనే అది మహాభయంకరమైనటువంటి శ్రమకాలం, మహాశ్రమకాలం అని అన్నారు. మరి ఆ కాలంలో శ్రమలు అనుభవిస్తారు. అందుకనే ఇప్పుడే ప్రభు కృపను ఆశ్రయించుకున్నటువంటి వాడు ఏ క్షణమో ప్రభు తెలియదు, రాకడా రహస్యంగా జరుగుద్ది, మనం విడిపోతాం. అదే విశ్వాసులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంటే శ్రమలు ఇక్కడ భూమి మీద భక్తిహీనుడు పొందుతారు. మనం అయితే దేవుని కృపలో ఉంటాం, దేవుని ఆశీర్వాదంతో ఉంటాం, దేవుని సహవాసంలో ఉంటాం, ఆ మహిమలో ఉంటాం. తర్వాత మరలా విశ్వాసులు అందరితోనూ కలిసి రెండవ భాగంలో విశ్వాసులు అందరితోనూ కలిసి ఆర్భాటంతో మరి దేవుడు భూమి మీదకి, ప్రభువారు భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన ఆరంభం అవుతుంది. 1000 సంవత్సరాల ఆరంభం వరకు కూడా ఇదంతా కూడా మరి ప్రకారమే. ఈ 1000 సంవత్సరాలు ఆరంభమైన తర్వాతను దీన్నేమో ఈ కింగ్డమ్ ఏజ్ అన్నారు. అంటే రాజ్య సువార్త అప్పుడు రాజ్యమే, దేవుని రాజ్యమే భూమి మీద ఉంటుంది. దేవుని రాజ్యం జరుగుతూ ఉంటుంది. ప్రభువారు ఉంటాడు, ప్రభుని ఎరిగిన వారు అందరూ ఉంటారు. దేవుని కృపను బట్టి అనేక మంది అప్పటికి ఇంకా చేరతారు. మరి అందరూ అప్పుడు ఉంటారు. మరి ఇక్కడేమో 1000 సంవత్సరాల పరిపాలన, ప్రభువారి పరిపాలన జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలన పంచిపోతాలు మహావేండంతో నశించిపోతాయి అని చెప్తున్నాడు. భూమి అంతా కూడా నూతనపరచబడుద్ది.
ఆకాశాలు నూతనపరచబడతాయి. మరి సృష్టి అంతా కూడా మలినం అంతా తీసివేయబడద్ది, అపవిత్రత అంతా తొలగిపోద్ది, భూమి అంతా కూడా పరిశుద్ధతో నిండి ఉంటుంది. మరి 1000 సంవత్సరాల పరిపాలన శాశ్వత కాల పరిపాలనలోకి మరి జరుగుతుంది. మరి ఆ విధంగా కొనసాగుతుంది. ఇక్కడ అందుచేత మనం సిద్ధపడాలి, మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఇది అంతా కూడా ఈ డిస్పెన్సేషనలిజం దేని మీద ఆధారపడిందంటే మానవుని యొక్క విధేయత మీద ఆధారపడి ఉంది. మనం విధేయతలో లేం కనుక మొదటి నుంచి కూడా ఒకదాని తర్వాత దేవుడు మాత్రం విడిచిపెట్టడం లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎన్నిసార్లు దేవుని తిరస్కరించినా, ఎన్నిసార్లు దేవుని ఎడల అవిధేయతతో బ్రతికినా మరి దేవుడు మాత్రం విడిచిపెట్టడం లేదు. ఏమిటి ఎందుకు అని అంటే అందరినీ ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలి అన్నది ఆయన సంకల్పం. అందుకని ఆ విధంగా నడిపిస్తాడు. ప్రతిసారి కూడా మానవులు తప్పిపోతున్నారు దేవుని ఏర్పాటును. అందుచేతనేమో ఆయనేమో ప్రేమిస్తానే ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం ఎప్పటికప్పుడు తెలియజేస్తానే ఉన్నాడు. మీరు అప్పుడు ఆ విధంగా చేశారు, ఇప్పుడైనా మారండి అని చెప్తున్నాడు. ఆదికాండంలో పాపం జరిగింది, దాస్యంలోకి వెళ్ళిపోయారు. నిర్గమకాండంలో మళ్ళీ చెప్పాడు మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని. నిర్గమకాండంలో కూడా అవిధేయత చూపించారు. మరి లేవి కాండంలో పరిశుద్ధ ఏర్పాట్లు ఇవి అని చెప్పాడు, పరిశుద్ధ దినాలు ఇవి అని చెప్పాడు. మరి అవి కూడా ఆచరించలేదు. మరి ఎప్పటికప్పుడు ఆ విధంగా క్రమం మారుతూనే ఉంది. మరి ఎందుకు అని అంటే అందరినీ రక్షించడం కోసం దేవుని యొక్క ఏర్పాటును అందరూ తెలుసుకోవాలని ఈ క్రమం దేవుడు పెట్టాడు, ఒకదాని తర్వాత ఒకటి. మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దేవుని సంకల్పాలే అని దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ కాలం ఏమో మరి ఆ కాలంలో వాళ్ళు తిరస్కరిస్తారు. మరి ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం మరి వాళ్ళందరూ కూడా మరి ఏక కుటుంబంగా ఏడుస్తారు. అందరూ కూడా జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్న రీతిగా ఏడుస్తారు. దేవుడు మారు మనసు వాళ్ళకి అందరికీ అనుగ్రహిస్తాడు. క్షణంలోనే వాళ్ళందరూ కూడా జాతి యావత్తు కూడా రక్షణ పొందుతారు. మరి ఆ సమయం కోసం మనం చూడాలి. ఈ సమయం ఎప్పుడు అన్నది మనకు తెలియదు. అందుచేతను మరి ఏ ఒక్కరు కూడా మరి దేవుని సంకల్పానికి దూరంగా ఉండకూడదు. దేవుని సంకల్పంలో అందరూ ఉండాలి. ఏ ఒక్కరైనా సరే రక్షణ గురించి నాకు తెలియలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నేను రక్షణ పొందలేదు అంటే దయచేసి చెప్పండి. మీరు చెప్పండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని రాబోయేటటువంటి ప్రళయ కాలం నుంచి కాపాడతాడు. మరి అదొకటే మార్గం తప్పించుకోవటానికి. మనుషులు ప్రతి ఒక్కడు కూడా ఎందుకు వచ్చాను నేను అని ఆలోచించుకోవాలి. తర్వాత ఎక్కడికి వెళతాను నేను అని ఆలోచించుకోవాలి. ఎక్కడికి వెళతానన్నటువంటి ఆలోచన లేకపోతే మరి నిమిషానికి చాలామంది చనిపోతున్నారట, 9 మంది చనిపోతున్నారట. మరి అలా చనిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా. మరి మనం ఆలోచించుకోవాలి మన స్థితి ఏమిటి. నేను వచ్చేసాను భూమి మీదకి, పర్వాలేదు, దేవుడు ఏర్పాటు చేశాడు, అయిపోయింది. మరి ఎక్కడికి వెళతాను నేను అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి అది నీతిగా ఎంచబడును. ప్రభువారి కృప నాకు కావాలి, ఆ ప్రభువారు రక్తం చిందించి నా కోసమే అని ఎవరు అనుకుంటారో వారికేమో రక్షణ కలుగుతుంది.